వెల్కమ్ టు V3 న్యూస్. మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం నాటివెల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ దగ్గర మనం మాట్లాడతాం. మా పేరు ఎద్దుల నాగేష్, నాటివెల్లి గ్రామం, కొత్తకోట మండలం. నేను మాజీ సర్పంచ్. ఇప్పుడు గత 50-60 సంవత్సరాల నుంచి పాలకులు చేస్తున్నాం, వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. మేము మా వంశపరంగా 40 సంవత్సరం సర్పంచ్గిరి. మా తాత సర్పంచే, నాయన సర్పంచే, సిచ్చే సర్పంచే, నేను సర్పంచ్. ఇప్పుడు బీసీ మన రిజర్వేషన్ లేడీ కావడం వల్ల మా భార్య సర్పంచ్. గత 5 సంవత్సరాల నుంచి గత 6 సంవత్సరాలు నడుస్తుంది. అంతకుముందు పాలనకు ఇప్పటి పాలనకు చాలా డిఫరెన్స్ అనేది మాకు కనిపించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 7.5 కోట్ల వర్క్ తెచ్చారు నాటివెల్లి గ్రామ పంచాయతీకి. ఏ రకంగా అంటే ఎమ్మెల్యే సాబ్ మాకు అండదండ ప్లస్ ధైర్యము. ఈ పని మా ఊరికి కావాలని చెప్పంటే మాకు 7 తాండాలు ఉన్నాయి. కంప్లీట్ తాండాలు కలుపుకొని నాటివెల్లి గ్రామం ఉండే నేను సర్పంచ్. ఇప్పుడు సర్పంచ్ మా భార్య అయిన తర్వాత అదే ఈ మేమేళ్ళవి 2 గ్రామ పంచాయతీలు సపరేట్ అయినాయి. తాండాలు 2 ఒకటి పెద్ద తాండా అని చెప్పి, ఒకటి పాత నాంచారంపేట అని చెప్పని. దాంట్లకు ఈ రకంగా మేము పోయిన 5 ఏళ్ళు చాలా కష్టపడ్డాం. వాటర్ కొరకు కానీ, కరెంటు కొరకు కానీ, రోడ్ల కొరకు కానీ. మేము చేసిన అభివృద్ధిలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, సాయశక్తులు అన్నీ చేశాం. ఎన్ని చేసినా కూడా ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. మాకు ఒక ధైర్యం ఏంటంటే మా ఎమ్మెల్యే సాబు మా విలేజ్ అంటే చాలా ఆయనకు సంతోషం. అదేవిధంగా ఏ దానిలో కూడా ఏ చిన్న పని కానీ కూడా పిలిస్తే పలుకుతూ ఏ చిన్న పని అయినా చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి ఆయన దృష్టికి తీసుకెళ్తున్నాం. సాయశక్తుల ముందుకు తీసుకెళ్తున్నాం. మేము అభివృద్ధి విషయంలో తాండా నుంచి బీట్ రోడ్ వేసినాం. అదేవిధంగా స్కూలు పెత్తాండలో స్కూల్ బిల్డింగ్ కట్టినాం. అదేవిధంగా వాటర్ ట్యాంక్ కట్టినాం. ఊర్లో కూడా వాటర్ ట్యాంక్ కట్టినాం. వాటర్ విషయంలో అసలు ఊరగడతాండా ఒట్లంపడతాండా విషయంలో వాటర్ అంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది. బాయిలలో పోతే బాయిలో నీళ్ళు దొరకపోయేది. అలాంటి దానికి ఆ తాండకు నీళ్ళు మోటార్ వేయించినాం, ఈ తాండకు మోటార్ వేయించినాం, ఆ తాండకు ట్యాంక్ కట్టించినాం, ఈ తాండకు ట్యాంక్ కట్టించినాం. అదే దర్గా తాండా విషయంలో ఒక బాట కొరకు, ఒక సీసీ రోడ్ కొరకు నినాదం చేసేటి మేము సర్పంచ్గా నిలబడ్డప్పుడు ఖచ్చితంగా ఇది సీసీ రోడ్ చేస్తామని చెప్పాను. దానికి డబల్గా సీసీ రోడ్ చేసి చూపించాం. అదేవిధంగా పాత నాజాపేటలో బోరు విషయంలో అదేవిధంగా చేసినాం. ఇప్పుడు కూడా మా ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలు అనేది ఏంటని చెప్పంటే ముఖ్యంగా గత 40 సంవత్సరాల నుంచి మాకు తెలిసిన 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆంజనేయుని గుడి శిథిలావస్థలో ఉంది. అయితే ఇక్కడ కాపోళ్ళు కానీ, కర్ణవోళ్ళు కానీ, ధనవంతులు కానీ ఎవరు లేరు. కాబట్టి మా ఎమ్మెల్యే గారి ధైర్యంతో, మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఆయన ఎంతో అంత సహకారం చేస్తే ఆ గుడిని పూర్తి చేస్తామని అదొకటి కోరుకుంటున్నాం. అదేవిధంగా గతంలో ఎస్సీ వాళ్ళకు చర్చి విషయంలో ఎమ్మెల్యే సాబ్ 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేసాం. నా సొంతంగా 50,000 రూపాయలు ఫ్రీగా ఇచ్చిన ఎస్సీ చర్చి కొరకు. అదేవిధంగా మైనార్టీల కొరకు కూడా 2 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారి ఫండ్స్ తోటి చేశాం. ఇంకా స్కూల్ భవనం విషయంలో 2 సార్లు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఎస్టిమేట్ వేసేమన్నాడు. ఎస్ఎస్ఏ ఫండ్స్ కింద అంతా కూడా అప్లై చేసినాం. ఫండ్స్ లేక రాలేదు. మాకు సమస్యలు అనేది చాలా రకాలుగా ఉన్నాయి. సీసీ రోడ్స్లో విషయంలో గతంలో ఎక్కడ ఫిలప్ అన్ని ఫిలప్ అయి ఉండేది. శిక్షాశాఖలన్నీ మిషన్ కాకతీయ వస్తూ ఇవాళ నీళ్ళ కొరకు ప్రాబ్లం ఏర్పడుతూ ఉంది. గవర్నమెంట్ చేసింది ఫిల్టర్ వాటర్ రావడం, జనం మంచిగా ఉండాలని చేసింది. కానీ దాన్ని సక్రమంగా నడపకపోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి దాన్ని రాంగ ఖచ్చితంగా ముందుకు వచ్చి ఖచ్చితంగా చేపిస్తారని చెప్పని గవర్నమెంట్ పైన మాకు నమ్మకం ఉంది. గత పాలకుల కంటే తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత పెన్షన్లు కానీ, మన రైతు బంధు కానీ, రైతు బీమా విషయాలు కానీ, యూరియా కోరికలు ఉన్నది కానీ రైతుల లోపల చాలా ఆనందోత్సవం ఉంది. పింఛన్స్ల విషయానికి వస్తే ఫస్ట్ 200 ఇచ్చే పింఛను 1000 రూపాయలు ఇస్తారని చెప్పంటే ఎవరు కూడా నమ్మలేదు. మేము కూడా నమ్మలేదు కేసీఆర్ ఇస్తారా లేదనుకున్నాం. కానీ ఆ రకంగా ఇస్తూ ఈసారి 2000 చేసిర్రు. ఆ 2000 చేసిన పింఛన్ కూడా మాకు సక్రమంగా అందుతున్నాయి. కొంతమందికి ఆధార్ కార్డులో తక్కువ ఉండి వయసు, కాకపోతే వయసు ఉండి ఆధార్ కార్డులో తక్కువ ఉండడం వల్ల ఒక 4-5 మందికి రావడం లేదు. అది అవసరం అనుకుంటే ఆయనతోటి హెల్త్ చెకప్, డాక్టర్ చెకప్, లేకపోతే ఇంకో రకంగా ఆధార్ కార్డు సరి చేసే తాలూకు ఇప్పుడు మళ్ళీ ఓటర్ కార్డు తీసుకున్నారు. కాబట్టి రెండింటిని గమనించి ముఖ్యంగా వయసు ఉందా లేదని దాన్ని న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. రైతు బంధు విషయంలో అందరికీ కూడా ఎకరానద్దు, అర్ధ ఎకరానద్దు, 15 ఎకరాలన్నదు, 20 ఎకరాలన్నదు ఆ రైతు బంధు ఇచ్చినందుకు 150 మంది రైతులు ఇంతకుముందు వ్యవసాయం చేసేవాళ్ళు. ఈరోజు వ్యవసాయం విషయంలో 100% చేస్తూ ఉన్నారు. ఎవరో 1% రాళ్ళు రప్పలు గుట్లు ఉన్నారు. కానీ ఆ రైతు బంధు ధైర్యంతో చేస్తూ ఉన్నారు. ఇలా రైతు బంధు అలాగ నడుస్తూ అదేవిధంగా రైతు బీమా గురించి, రైతు బీమా విషయంలో మా ఊర్లో ఎస్సీ లక్ష్మి అని చెప్పని ఆమె అకస్మాత్తుగా చనిపోతే 5 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారి సహకారంతో ఆయన్లీ
ఒక వారం లోపల 5 లక్షల రూపాయలు తెచ్చి వాళ్ళకి ఇవ్వగలిగినాం. మొన్న గుళ్ళొచ్చినాయని చెప్పని ఆయన కూడా అదేవిధంగా చనిపోయిండు. ఆయన కూడా రైతు బీమా వర్తిస్తుంది. ఈ 4-5 రోజులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. అదేవిధంగా ఆ రోజు మనకు వైస్ చైర్మన్ వామన కూడా వచ్చి అందరికి అర్థాలు ఆయన కూడా దాన ఖర్చులకు నా సొంతంగా 2000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి విషయాల్లో గవర్నమెంట్ చాలా ముందుగానే చాలా మంచిగానే చేస్తుంది. ఒకటి ఏంటంటే ఈ కరెంటు విషయంలో కూడా గతం చెప్తూనే ఉన్నాం, కరెంటు విషయంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. కరెంటు వాళ్ళు చాలా తక్కువ పట్టించుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ లేడీ రిజర్వేషన్ వల్ల మా భార్య సర్పంచ్ కావడం వల్ల మాకు కూడా ఈ సమస్యలు అన్నీ కూడా పాతగా తెలిసిన విషయం కాబట్టి ప్రజలకు ఎంపీటీసీ ఎన్నికైనాను మాకు తాండలు 3 ఉండేవి. మా నాటిలి కింద 3 ఉంటాయి. ఇప్పుడు సమస్యలు 3 సర్పంచులు అయ్యారు. ఇప్పుడు మాకు సమస్యలు ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మంచిగా ఉంది, చేస్తున్నామని మేమందరికీ ఏ పని అయినా అందరికి చేస్తామని అనుకుంటూ ఇవి కొద్దిగా మాకు సమస్యలు ఏమీ లేదు. కరెంటువి తర్వాత పింఛన్లవి కొద్దిగా పుడతా ఉన్నాయి. దాన్ని సమస్యను తీరుస్తారని మా ఎమ్మెల్యే గారితో తీసుకెళ్ళి మా ఎంపీటీఓ కానీ మా ఎంపీటీసీ జడ్పీటీసీ కానీ వాళ్ళు చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చాను. నేను ఇప్పుడు రీసెంట్లీ వార్డ్ నెంబర్ బ్రాహ్మణ్. నేను 2003లో టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి అప్పటి నుంచి కూడా పార్టీ మండల కమిటీ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాం. ఇప్పుడు గత పాలకులతో పోల్చుకుంటే 100% బెస్ట్ గవర్నమెంట్. ఇప్పుడు మనం అభివృద్ధి పథకాలు తీసుకోండి. ఇప్పుడు రైతు బీమా కానీ రైతు బంధు కానీ ప్రతి విషయంలో మా ప్రభుత్వం ఎట్లా అంటే తన సొంత విషయాల కన్నా ఎక్కువ బాధ్యత తీసుకొని పనిచేస్తుంది. నాకు ఆ విషయంలో చాలా సంతోషం ఉంది. మాకు మా ఎమ్మెల్యే గారు కానీ మా సర్పంచ్ గారు కానీ కుటుంబ సభ్యులుగా మాతో కలిసిమెలిసి ఉండడం వల్ల మేము ఏ పనినైనా సరే ప్రజలకు ఇచ్చిన హామీని మాత్రం నెరవేర్చగలుగుతున్నాం. ఇప్పుడు ఈ రైతు బంధు విషయంలో కానీ రైతు బంధు కానీ ఎక్కడైనా అవకతవకలు ఎక్కడ అవకతవకలు జరగకుండా 100% లబ్ధిదారునికే ముట్టేటట్లు ఎలాంటి మధ్య దళారుల కమిషన్లు లేకుండా జరుగుతుంది. కాబట్టి కళ్యాణ లక్ష్మి విషయంలో కానీ షాదీ ముబారక్ కానీ ప్రతి ఒక్క విషయంలో 100% ఊరు డెవలప్ అవుతుంది. ఇంకా కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి. ఆ పెండింగ్ పనులు కంప్లీట్ చేసుకొని ఆ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పి ఒక పింఛన్ల సమస్య, ఎలక్ట్రికల్ సమస్య 2 తీవ్రంగా ఉన్నాయి. ఈ 2 కూడా వీలైనంత వరకు 30 రోజుల ప్రణాళికలు అయిపోగొడతాం. ఇంకేమైనా మిగిలి ఉన్నా సరే మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మా సర్పంచ్ గారి సహకారంతో దానిని కూడా పూర్తి చేసుకుంటాం. మా ఎమ్మెల్యే సహకారం కానీ మా ఎంపీపీ ద్వారా కానీ ఇంకా మిగతా వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళందరినీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఎవరితో నుంచి అయ్యగలిగితే ఎంపీపీ ద్వారానా లేకుంటే ఎమ్మెల్యే గారి ద్వారానా ఎక్కడి నుంచి పెండింగ్ ఉంది వర్క్ అంటే అక్కడికి వెళ్ళి ఎల్లవేళ వాళ్ళ కలిసి అది ఏ సమస్య అయినా తీర్చుకుంటామని చెప్పి మా ఊరు ప్రజలకు హామీ ఇస్తూ ఇంతటితో నాటివెల్లి గ్రామానికి మీరు సర్పంచ్ అయ్యారు. ఈ సర్పంచ్ కాకముందు మీరు ఏం చేస్తున్నవారు, మీకున్న రాజకీయ అనుభవం ఏంటి? కంప్లీట్ తాండాలు కలుపుకొని నాటివెల్లి గ్రామం ఉండే నేను సర్పంచ్ ఇప్పుడు సర్పంచ్ మా భార్య అయిన తర్వాత అదే ఈ మేమేళ్ళవి 2 గ్రామ పంచాయతీలు సపరేట్ అయినాయి. తాండాలు 2 ఒకటి పెద్ద తాండా అని చెప్పి ఒకటి పాత నాంచారంపేట అని చెప్పని దాంట్లకు ఈ రకంగా మేము పోయిన 5 ఏళ్ళు చాలా కష్టపడ్డాం. వాటర్ కొరకు కానీ కరెంటు కొరకు కానీ రోడ్ల కొరకు కానీ మేము చేసిన అభివృద్ధిలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ సాయశక్తులు అన్నీ చేశాం. ఎన్ని చేసినా కూడా ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. మాకు ఒక ధైర్యం ఏంటంటే మా ఎమ్మెల్యే సాబు మా విలేజ్ అంటే చాలా ఆయనకు సంతోషం. అదేవిధంగా ఏ దానిలో కూడా ఏ చిన్న పని కానీ కూడా పిలిస్తే పలుకుతూ ఏ చిన్న పని అయినా చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి ఆయన దృష్టికి తీసుకెళ్తున్నాం. సాయశక్తుల ముందుకు తీసుకెళ్తున్నాం. మేము అభివృద్ధి విషయంలో తాండా నుంచి బీట్ రోడ్ వేసినాం. అదేవిధంగా స్కూలు పెత్తాండలో స్కూల్కి బిల్డింగ్ కట్టినాం. అదేవిధంగా వాటర్ ట్యాంక్ కట్టినాం. ఊర్లో కూడా వాటర్ ట్యాంక్ కట్టినాం.
వాటర్ విషయంలో అసలు ఊరగడతాండా ఒట్లం పడతాండా విషయంలో వాటర్ అంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది. బాయిలలో పోతే బాయిలో నీళ్ళు దొరకపోయేది. అలాంటి దానికి ఆ తాండకు నీళ్ళు మోటార్ వేయించినాం, ఈ తాండకు మోటార్ వేయించినాం, ఆ తాండకు ట్యాంక్ కట్టించినాం, ఈ తాండకు ట్యాంక్ కట్టించినాం. అదే దర్గా తాండ విషయంలో ఒక బాట కొరకు, ఒక సీసీ రోడ్ కొరకు నినాదం చేసేటి మేము సర్పంచ్గా నిలబడ్డప్పుడు ఖచ్చితంగా ఇది సీసీ రోడ్ చేస్తామని చెప్పాను. దానికి డబల్గా సీసీ రోడ్ చేసి చూపించాం. అదేవిధంగా పాత నాజాపేటలో బోరు విషయంలో అదే చేసినాం. ఇప్పుడు కూడా మా ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలు అనేది ఏంటని చెప్పంటే ముఖ్యంగా గత 40 సంవత్సరాల నుంచి మాకు తెలిసిన 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆంజనేయుని గుడి శిథిలావస్థలో ఉంది. అయితే ఇక్కడ కాపోళ్ళు కానీ కర్ణవోళ్ళు కానీ ధనవంతులు కానీ ఎవరు లేరు కాబట్టి మా ఎమ్మెల్యే గారి ధైర్యంతో, మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఆయన ఎంతో అంత సహకారం చేస్తే ఆ గుడిని పూర్తి చేస్తామని అదొకటి కోరుకుంటున్నాం. అదేవిధంగా గతంలో ఎస్సీ వాళ్ళకు చర్చి విషయంలో ఎమ్మెల్యే సాబ్ 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేసాం. నా సొంతంగా 50,000 రూపాయలు ఫ్రీగా ఇచ్చిన ఎస్సీ చర్చి కొరకు. అదేవిధంగా మైనార్టీల కొరకు కూడా 2 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారి ఫండ్స్ తోటి చేశాం. ఇంకా మీ నాట్వెల్లి గ్రామ ప్రజలకు ఆసరా పింఛన్లు అందుతున్నారా? ఒక టైంలో అందరి వేళల్లో మీరు ఎలాంటి ముందడుగు మీరు తీసుకుంటారు? అందరికీ అందుతున్నాయి. కొంతమందికి రాని వాళ్ళకు మన దృష్టికి తీసుకొస్తే వాళ్ళకు పై అధికారులు వాళ్ళకు చెప్పి ఇప్పించే మార్గం చేస్తాం. మౌలిక సదుపాయాలు అనగా ఈ గ్రామానికి నీళ్లు కానీ, కరెంటు కానీ, బస్ స్టాండ్ కానీ లేవా? ప్రతి ఒక్క గ్రామంలో ఇలాంటి సమస్యలు ఉంటాయి మేడం. అయితే మీ ఊరు ఈ నాట్వెల్లి గ్రామంలో ఇలాంటి సమస్యలు ఉంటే మీరు ఎలాంటి చర్య మీరు తీసుకుంటారు? ఊళ్ళో అలాంటి సమస్యలు ఉంటే పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి చేపిస్తామని కోరుకుంటున్నాం. ఎన్నికల సమయంలో ఈ నాట్వెల్లి గ్రామ ప్రజలకు మీరు ఏమైనా హామీలు ఇచ్చారు? ఏమీ హామీలు ఇవ్వలేదు. గుడి కట్టియమని కోరుకున్నారు జనాలు కూడా, ఆంజనేయ టెంపుల్ అది కట్టిస్తామని కూడా మేము కూడా అనుకున్నాము. ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్ళినాము. గత 40 సంవత్సరాల నుంచి రాజకీయ పరంగాను మా కుటుంబం ఉన్నది. నా భర్త నాగేష్ గారు కూడా మంచి అభివృద్ధి చేసిండ్రు, ఊరు మంచిగా చేసిండ్రు కాబట్టి జనాల లోపల ప్రేమాభిమానాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ నన్ను గెలిపించుకున్నారు. అందుకొరకే వాళ్ళకు ఊరు అభివృద్ధి చేస్తామని కోరుచున్నాను. మేడం, ఈ నాట్వెల్లి గ్రామ ప్రజలకు V3 ఛానల్ వేదిక ద్వారా మీరు ఏం చెప్పాలనుకున్నారు? సీసీ రోడ్లు, స్కూల్ భవనం ఒకటి, ఆంజనేయ టెంపుల్, మహిళా సంఘం మహిళ వాళ్ళకు ఒక భవనము, తర్వాత ఈ 1 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి స్థలం లేదు. స్థలం గవర్నమెంట్ ఆధ్వర్యంలో స్థలం వస్తే ఈ గ్రామ ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తుంది. ఇవన్నీ ఎమ్మెల్యే దృష్టిలో పెట్టుకొని మా ఊరికి సహాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. నాట్వెల్లి గ్రామ ప్రజలు నన్ను గెలిపించినందుకు గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.